హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మాత్రం ఈరోజు సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ చేశాను. ఏ విధంగా రెడీ చేశానో, ఏమేమి యూస్ చేశానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ముందుగా నేనైతే ఒక గిన్నె పెట్టుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిపోయాక అందులో ఒక ఎగ్ అయితే తీసుకొని నేను అందులో పలగొట్టుకున్నాను. ఎగ్ పలగొట్టాక అందులోనే నేను మ్యాష్ చేశాను. ఈ విధంగా మనము ఎగ్ని ఇందులోనే వాటిని కొంచెం స్మాష్ చేసుకొని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్లో మాత్రం మనం ఏం యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు ఈ ఎగ్ మాత్రమే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్లో మాత్రం నేను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేశాను. టేస్ట్ మాత్రం బయట రెస్టారెంట్లో ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉన్నలాగానే టేస్ట్ వచ్చింది. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. సాస్ మాత్రం నేను ఇందులో యూస్ చేయలేదు. మీ దగ్గర మాత్రం ఉంటే యూస్ చేసుకొని ఈ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఎగ్ మాత్రం ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా. నేను దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత నేను దాన్ని పక్కన పెట్టుకున్నాను. అదే ప్యాన్లో మాత్రం నేను 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయినాక అందులో కొద్దిగా జీలకర్ర వేసాను. నేను ఇక్కడ ఆవాలు మాత్రం వేయట్లేను, ఓన్లీ జీలకర్ర వేసాను. ఆ తర్వాత ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకున్నాను. తర్వాత కొద్దిగా టర్మరిక్ పౌడర్ కూడా వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత మనము బాగా కలపాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, నార్మల్గా ఫ్రై అవుతే చాలు. ఈ విధంగా మనము ఫ్రై చేయాలి ఆనియన్స్ని, గ్రీన్ చిల్లీస్ని. తర్వాత మనం కొద్దిగా అందులో గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఈ గరం మసాలా పౌడర్ మాత్రం ఓల్ స్పైసెస్తో ప్రిపేర్ చేసిన పౌడర్ ఇది. అవన్నీ వేసుకోవాలి. ఆ పౌడర్ వేసుకున్న తర్వాత మనం ఏదైతే ఫస్ట్ వేయించుకున్న ఎగ్ ఉందో దాన్ని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత మనము రైస్ కూడా తీసుకోవాలి. ఈ రైస్ తీసుకున్నాక మనం అందులో కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. ఇంకా కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్. ఈ ఉప్పు కారం మాత్రం మనము అన్నం వేసిన తర్వాతనే వేసుకోవాలి. ఆ విధంగా అయితే టేస్ట్ బాగుంటుంది. మీరు ఈ రైస్ వేయక ముందు మాత్రం సాస్ ఉంటే ఆ టైంలో యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర సాస్ లేదు కాబట్టి నేను సాస్ యూస్ చేయట్లేదు కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. ఇలా మనము ఫ్రై చేసుకోవాలి కాసేపు, ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఆ తర్వాత ఫైనల్గా ఇంకా కొత్తిమీర, పుదీనా, ఇంకా మనము కొన్ని ఆనియన్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటే మాత్రం ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్ట్ మాత్రం అసలు చాలా బాగుంది. సాస్ ఒక్కటి తక్కువ ఉంది అంతే, కానీ సాస్ లేకపోయినా టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. అప్పటికప్పుడు చాలా ఈజీ ప్రాసెస్లో ఉంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.